తీసేసి ఏ గొడవ వద్దు, నాకు ఎవరితో ఏం ప్రాబ్లం లేదు, నాకు థియేటర్స్ ఇవ్వండి అంతే. నేను కోరుకునేది దేవుడితో ఫస్ట్, ఆ తర్వాత మన థియేటర్స్ ఎవరి చేతిలో ఉన్నాయో వాళ్ళని కూడా నేను కోరుకున్నాను, అడిగాను, చాలా రిక్వెస్ట్ కూడా చేశాను, ఇస్తారని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో ఇవ్వలేదు. అదే ప్రాబ్లం సార్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంటుంది. మరి అంత కాన్ఫిడెన్స్ ఏంటి మళ్ళీ థియేటర్స్ వస్తాయని? ఇన్నిసార్లు మీకు ఫెయిల్యూర్స్ వచ్చినాయి కదా, మళ్ళీ మీ కాన్ఫిడెన్స్ ఏంటి? థియేటర్స్ ఇస్తారు, నేను రిలీజ్ చేస్తాను సినిమా అని. నా కాన్ఫిడెంట్ మీరే సార్, మీరే సార్ నా కాన్ఫిడెంట్, మన మీడియా మిత్రులు. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, నేను 2012 నుంచి చేస్తున్నాను. నా మాట జనాల్లో తీసుకువెళ్ళేది మీరే. అదే నా కాన్ఫిడెంట్. 100% ఈ మాట ఎవరికైతే చెవిటి వచ్చిందో, ఎవరైతే గుడ్డోళ్ళు అయిపోయారు వాళ్ళు కళ్ళు తెరిపించుకుంటారు. ఇంకా ఎవరికైతే చెవిటి వచ్చింది వాళ్ళు చెవిటి పోతుంది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఈ మాట వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. అదే నేను ప్రయత్నం చేస్తున్నా సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు సినిమా తీసేటప్పుడు బాగుందని మీరే అంటారు, అంటే ప్రజలు చెప్పాలి కదా సార్ టాక్. సార్ మీరు సినిమా చూసారా? చూడలేదు సార్. మీ మిత్రులు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసారా? అది చెప్పలేదు ఇంకా. ఒకసారి కనుక్కోండి సార్ ప్లీజ్. ఎందుకంటే నేను ఇది నా ఫస్ట్ సినిమా కాదు, డైరెక్షన్లో నా 5వ సినిమా, కానీ నా లైఫ్లో ద బెస్ట్ సినిమా. అందుకే నేను ఈ సినిమా గురించి ప్రతిసారి మీ ముందుకి వచ్చి నా బాధ పంచుకుంటున్నాను సార్. అదే సార్. ఫైనల్గా ఏం చెప్పదలుచుకోరు మీరు? నాకు థియేటర్స్ కావాలి సార్ రిలీజ్కి, తర్వాత ఓటీటీ కావాలి, మంచి ప్లాట్ఫామ్ కావాలి, తర్వాత శాటిలైట్ అవ్వాలి, తర్వాత హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అవ్వాలి, ఓవర్సీస్ కావాలి. నాకు కూడా నేనేం తప్పు చేయలేదు. నేను ఒక మంచి సినిమా చేశాను. ఆ సినిమా మంచి బిజినెస్ అవ్వాలి. బిజినెస్తో పాటు సినిమా ఏంటి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఆ ప్రయత్నంలో నేను ఉన్నా సార్. సిరాజ్ గారు. సార్ యాక్చువల్లీ అంటే ఇది ఇష్యూ మీరు చాలాసార్లు ప్రెస్ మీట్కి పెట్టడం జరిగింది. అవును సార్. మీరు పెడుతున్నారు కానీ అసలు అటు నుంచి ఎటువంటి కూడా రెస్పాన్స్ రావడం లేదు కదా. అవును సార్. ఇప్పటికి మీరు లీగల్ నోటీస్ కూడా ఇచ్చాము అన్నారు, అక్కడి నుంచి కూడా రిప్లై వచ్చింది, కానీ తర్వాత మళ్ళీ ఏం లేదు పోరాడుతూ అన్నారు. అవును సార్. ఇంకా ఇప్పుడు ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ అటు నుంచి కూడా రెస్పాన్స్ రానప్పుడు ఇంకా థియేటర్లో ఇది రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా లేవు కదా. అయితే ఏం చేయాలి సార్? సూసైడ్ చేసుకోవాలా? సూసైడ్ కాదు మరి ఏం సార్? అంటే యాక్చువల్ చెప్పాలంటే మీలాంటి వాళ్ళు చాలా వారం వస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. పాపం ఇలాగే అవుతుంది, థియేటర్లు దొరకని వాళ్ళు దొరికినా కూడా సినిమాలు ఆడట్లేదు, ఇది అయిపోతుంది. అవును సార్. దీని మీద పోరాడే కన్నా ఇక ఇది పక్కన పెట్టి ఇంకో కొత్త సినిమా ఏదైనా చేసుకుని దాన్ని మళ్ళీ రిలీజ్ చేసుకోవడానికి అట్లా ఏమన్నా బాగుంటుంది కదా. అదే సార్, ఇప్పుడు ఈ సినిమా నాకు థియేటర్స్ ఇవ్వలేదు, రేపు ఇంకొక సినిమా తీస్తే నేను గ్యారంటీ ఏముంది? మీరు గ్యారంటీ ఇస్తారా థియేటర్స్ ఇస్తారని? అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ సినిమా దాదాపు ఒకసారి రిలీజ్ అవ్వడం జరిగింది, ఆ తర్వాత మీరు ఇన్నిసార్లు పెడుతున్నారు అంటే ఆడియన్స్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. సినిమా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని చూడాలన్న క్యూరియాసిటీ కూడా పోతుంది కదా. సారీ ఫర్ కరెక్షన్ సార్, ఆడియన్స్లో ఈ సినిమా వెళ్ళలే. ఆడియన్స్లో ఈ సినిమా వెళ్ళే ఉంటే నేను అనేది ఆడియన్స్ దట్ మీన్ ఏంటంటే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది సినిమా. అంటే ఇప్పుడు మీరు రిలీజ్ చేసినా కూడా జనాలకు ఎలా ఉంటుందంటే ఇది ఎప్పుడో రిలీజ్ అయింది కదా, అదే అప్పుడు ఆదరించలేదు కదా, ఇప్పుడు ఎట్లా అనేసి అనుకుంటారు కదా. ఒకటి మీరు అన్నది థియేటర్ల ప్రాబ్లం ఉంది అనేసి చెప్తున్నారు. అవునవును. అప్పుడు థియేటర్లు ఇబ్బంది ఉంది కాబట్టి ఆడియన్స్ రాలేదు. అవును. కాకపోతే ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత అంటే ఎట్లా ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది? అదే సార్, అయితే ఫస్ట్ ఆడియన్స్లో ఒక మాట వెళ్ళింది మీ ద్వారా, 100% నేను నమ్ముతాను. అది ఏంటంటే సినిమా ఇలా రిలీజ్ అవుతుంది అని, అది కూడా కొంచెం వరకు వెళ్తుంది. తర్వాత రిలీజ్ అంటే థియేటర్స్ వరకు అయితే వెళ్ళలే. మెయిన్గా రిలీజ్ దేనికి అంటారు, సినిమా థియేటర్స్లో పడాలి. థియేటర్స్లో పడలేనప్పుడు అది రిలీజ్ నా దృష్టిలో రిలీజ్ కాదు. అది
ఫస్ట్ నేను ఏదైతే తీశానో ప్రతి ఒక్కరికి తెలియాలి, వాళ్ళందరూ చూడాలి. అదే నా ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడు మీరు అనుకోండి, ఒక పోకిరి సినిమా ఎంత బాగుంది సినిమా, మనం ఇప్పుడు కూడా వస్తే ఇప్పుడు అన్ని పనులు మానుకొని మనం సినిమా చూస్తాం. అయితే ఆ సినిమా మీరు అనుకోండి ఒక 10 థియేటర్లోనే వేశారు, జనాల్లోకి వెళ్ళలేదు. సినిమా మీరు ఒక 10 సంవత్సరం తర్వాత అయ్యండి, జనాలు వెళ్ళి చూస్తారా చూడరా? చూస్తారు. అంటే స్టార్ ఉంది కాబట్టి అని కాదు. నేను ఒకటి చెప్తా మీకు, మీరు అనుకుంటారు ఇప్పుడు స్టార్ అని కాదు. స్టార్ సినిమా అయినా కూడా ఏనుగు, స్టార్ సినిమా అంటే ఏనుగు అది బాగోకపోతే సినిమా ఏలుగా అవుద్ది. ఒక ఏలుక బాగుంటే సినిమా ఏనుగు అవుద్ది. అంటే నేను మాట్లాడేది మంచి సినిమా గురించి కేవలం. కరెక్టే సార్. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా. చెప్పండి. మొన్న 31st మహేష్ బాబు గారిది నేను ఒకడే ఉన్నాను, తర్వాత ఈ సినిమా అతిథి, ఈ సినిమాలు రిలీజ్ చేశారు. ఓకే. కానీ థియేటర్కి ఆడియన్స్ పోలేదు. అది మహేష్ బాబు లాంటి స్టార్ హీరో అయినా కూడా సరే థియేటర్లు చాలా వరకు మంచి ఎక్స్పెక్టేషన్తో థియేటర్ దొరికిన పోయినాయి. ఎందుకు రాలేదు అంటారు? ఎందుకు రాలేదు అంటే ఆల్రెడీ ఎప్పుడో చూసేసాము, బయటకు వచ్చేసింది కంటెంట్, మళ్ళీ ఆడియన్స్. అదే సార్, చూసేసారు అన్నారు కదా, ఇదైతే చూడలేదు కదా, అది చూసేసారు కదా. అది బాగున్నా బాగోపోయినా అది చూసేసారు కదా సార్. ఇది చూసారా మీరు? సినిమా చూసారు సార్? ఇది చూసాను. ఎలా ఉంది సార్? బాగుంది. నేను అప్పుడే చెప్పాను, మళ్ళీ మీరు రిలీజ్ నాకు సారీ గుర్తులేదు, డేట్ అనౌన్స్ కూడా చేశారు కదా అప్పుడు పెట్టి, మళ్ళీ అదే మీకు థియేటర్లు దొరకకపోవడం. ఈ సినిమా మీరే మీ అనుభవంతో చెప్పండి, జనాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది ఈ సినిమా? బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత అంటే అది మీకు ఇబ్బందిగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. పర్లేదు సార్, బాధపడుతున్నాను, సఫర్ అవుతున్నాను, కానీ రేపైనా నాకు నేను కోరుకునేది దొరుకుతుంది కదా. నా ప్రయత్నం నేను చేయాలి కదా, నేనైతే వదలకూడదు కదా. ఇప్పుడు మన పిల్లోడు ఉన్నాడు, పిల్లోడులో ఏదైనా ప్రాబ్లం ఉందంటే కన్న తల్లి అయినా కన్న తండ్రి అయినా ఆ పిల్లోడిని అలాగే వదిలేస్తారా? ఏదైనా ప్రాబ్లం ఉందంటే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి చూపించుకొని అంటే మంచి చేస్తారు కదా. ఆటిజం ఉందనుకోండి, ఆటిజం ఈ మధ్య ఎక్కువ ఉంది, అయితే అది ఉందని కన్న తల్లి అయినా కన్న తండ్రి అయినా వదిలేస్తారా పిల్లల్ని? ఇప్పుడు థియేటర్ కాకుండా ప్రత్యామ్నాయంగా వేరే ద్వారా రిలీజ్ చేయడానికి అవకాశాలు లేవా మీకు ఈ సినిమా? మీరే మాట్లాడండి సార్, మీరే చూడండి, ఏదో ఒకటి చేపేయండి, కానీ జనాల్లోకి వెళ్ళాలి. ఓటీటీ ద్వారా అయినా థియేటర్స్ ద్వారా అయినా ఎలా అయినా నాకు ఏంటంటే నేను ఒక మంచి సినిమా తీశాను, అది జనాల్లోకి వెళ్ళాలి. అదే సార్ నా ప్రయత్నం. ఇప్పుడు మీకు థియేటర్లు ఇందాక మీరు చెప్పారు సునీల్ గారు ఇలా చేశారు, తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇలా అంటారు కదా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళందరూ ఎలా నోటెడ్ అయిపోయి మొత్తం కూడా మీ సినిమా గురించి తెలిసి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇంత పోరాడిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఎలా ఇస్తారనుకుంటున్నారు? అదే సార్, అయితే అలా అనుకొని నేను చచ్చిపోవాలా? ఆల్రెడీ మన అయితే నేను చెప్తున్నా ఒక నిమిషం. బ్రహ్మాండ అని ఒక సినిమా డైరెక్టర్ రాంబాబు గారు నాకు డైలీ ఫోన్ చేసేవారు, సినిమా అయిపోయింది, సెన్సర్కి వెళ్ళింది, ఇలా సెన్సర్ అవుతుంది సినిమా, కానీ నాకు బిజినెస్ కావాలి, మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ కదా, నాకు థియేటర్స్ ఇప్పియండి అని చెప్పేసి ఆయన చాలా అడిగేవారు. అయితే అక్కడ క్యూబ్, యూఎఫ్ఓ ఇంకా ఈ పబ్లిసిటీ మినిమం అయితే పెట్టుకోవాల్సింది కదా, అది నేను మాట్లాడితే ఆయన చాలా బాధపడేవాడు. అయితే మంచి సినిమా తీసా నేను, కానీ ఇప్పుడు బిజినెస్ అవ్వట్లేదు, థియేటర్స్ రావట్లేదు అని చెప్పి చాలా బాధపడి ఆయన హార్ట్ ప్రాబ్లంతో ఆయన పోయారు లాస్ట్కి. అంటే పొద్దున గుడికి వెళ్ళారు, ఫ్యామిలీతో సహా వెళ్ళి మధ్యాహ్నం వచ్చి ప్రసాద్ ల్యాబ్లో ఏదో షో చూశారు, ఏదో ప్రాబ్లం అంటే థియేటర్స్ రావు అని వేరే డిస్ట్రిబ్యూటర్లు మీరే పెట్టాలని చెప్తే ఆ బాధకి ఏదో అయింది ఈ ప్రాబ్లం మొత్తం మీద. ఆయన అప్పటికెప్పుడు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఆయన చచ్చిపోయారు. మోస్ట్ సీనియర్ కో డైరెక్టర్, 90 సినిమాస్కి ఆయన 90 ఫిలిమ్స్కి కో డైరెక్టర్గా చేశారు రాంబాబు గారు. అయితే అలాంటి వ్యక్తి చనిపోయారు. అరుంధతి అమావాస్య సినిమా, రమేష్ గారు నా ఫ్రెండ్, ఆయన సినిమా తీశారు, సినిమా కంప్లీట్ అయింది, దగ్గర బిజినెస్ అవ్వదు అని తెలిసింది, 2-3 కోట్లు పెట్టేశారు ఆయన పోయారు. అయితే సార్ అలాగే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక సినిమాని వదిలేసి ఇంకొక సినిమా తీయమంటున్నారు మీరు, మళ్ళీ నాకు థియేటర్స్ పడతాయా సార్? గ్యారంటీ ఉందా? ఇప్పుడే వీళ్ళు చంపేస్తున్నారు. ఇప్పుడు ఒక సినిమాకి డబ్బులు రాకపోతే డైరెక్టర్ ఎంత మంచోడో అయినా సరే ప్రొడ్యూసర్ దృష్టిలో చెడ్డోడు అవుతాడు. అయితే ఏం చేయాలి? నేను చెడ్డోడు అవ్వాలి అనేది నాకు లేదు అసలు, ప్రొడ్యూసర్ దృష్టిలో కాదు, నా దృష్టిలో కూడా కాదు. నేను మంచి సినిమా తీశాను, నేను ఒకటి కాదు 100 సార్లు ప్రెస్ మీట్ పెడతాను, నా పని నేను చేస్తాను, మీ పని మీరే చేయాలి, ఈ మాటని మీరు తీసుకువెళ్ళాలి. కానీ మీరు మీ పని చక్కగా చేసినా కూడా
ఇక్కడ పొలిటిక్స్ ఎలా రెడీ అయిందంటే సార్, మీడియా మీరు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా కూడా అన్నిసార్లు కవరేజ్ చేసాం, చేస్తున్నారు సార్. కాకపోతే కానీ ఇంకొక విషయం మీకు తెలీదు, చేస్తున్నారా అక్కడ షార్ట్స్ ఉంటాయి చూడండి, మనం చేసిన తర్వాత అక్కడ షార్ట్స్ అన్నీ వచ్చేస్తాయి, దానికి వ్యూస్ వస్తుంటాయి, బాగా అది వైరల్ అవుతుంటుంది. ఆ టైంలో కొన్ని రోజుల్లో అది మాయమైపోతుంది ఆ షార్ట్. ఎందుకు తెలుసా మీకు? చెప్పండి. వీళ్ళకి కూడా ఒక అంటే మన పాలిటిక్స్ ఉంది కదా, మన ఉన్నారు కదా ఇండస్ట్రీలో, వాళ్ళది పాలిటిక్స్ ఏంటంటే ఎవడు చిన్నవాడు పైకి రాకూడదు. వాళ్ళకి ఐటీ సెల్ ఉంటుంది, ఆ షార్ట్ మీద వాళ్ళు రిపోర్ట్లు చేయిస్తారు. ప్రతి చోటు నుంచి మీకు చంపుతున్నారు వీళ్ళు. థియేటర్స్కి మీరు పబ్లిసిటీ పంపిస్తే ఎగ్జిబిటర్స్కి ఒక ఊర్లో కూడా ఒక పోస్టర్ కూడా మీది కనపడదు, కానీ మొత్తం పోస్టర్స్ వేసేస్తా అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి కూడా కాల్స్ వెళ్తాయి, అంటే రాకూడదు అని చెప్పేసి వాళ్ళు మొండిగా కూర్చున్నారు. నేను రావాలని మొండిగా నేను కూర్చున్నాను సార్. ఇప్పుడు యాజ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా మీరు ప్రొడ్యూసర్ కాదు సార్, డైరెక్టర్. అదే డైరెక్టర్గా ఈ సినిమాకి మీరు ఎన్ని థియేటర్లు ఇస్తే మీరు సాటిస్ఫై అవుతారు? అంటే ఎన్ని థియేటర్లు వస్తే మీకు బెస్ట్ అంటారు? సార్ ఫస్ట్ ఏంటంటే నేను కోరుకునేది మీకు చెప్తాను, ఓన్లీ థియేటర్స్ అని కాదు సార్, రాజకీయం కూడా కొంచెం మారాలి. ముందులా అంటే ముందు పరిస్థితి బాగుండేది. నాది ఫస్ట్ సినిమా శాలిని వచ్చినప్పుడు, KS100 వచ్చినప్పుడు అప్పుడు థియేటర్స్ పరిస్థితి బాగుండేది. ఇప్పుడు అంత ఆపేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక షో పడినా నెక్స్ట్ షోకి ఒక 100 మంది 200 మంది వచ్చినా కూడా షో క్యాన్సిల్ చేస్తున్నారు. లేదంటే ఊర్లో కూడా ఒక్కొక్క షో ఇస్తున్నారు. ఇప్పుడు మాకు థియేటర్స్ ఇచ్చేసారు, 100 థియేటర్స్ ఇచ్చారని అంటారు, కానీ మార్నింగ్ టైమింగ్ 9 o'clockకి ఇస్తాడు ఒక్కొక్క షో ఇచ్చి ఒక్కొక్క థియేటర్లో ఆ థియేటర్స్ 100 థియేటర్స్ ఇచ్చామనేది లెక్కలు వస్తుంది. మినిమం 4 షోలు ఇవ్వాలి ఒక్కొక్క థియేటర్లో. అంటే సింగిల్ థియేటర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను, డిస్ట్రిక్ట్లో ఉంటాయి, అందులో ఒక 4 షోలు ఇస్తే ఒక్క 2-3 రోజు ఇవ్వండి అంతే. అప్పటికప్పుడు మౌత్ టాక్ వెళ్తుంది, సినిమా బాగుంది బాగాలేదు అప్పటికప్పుడు టాక్ వచ్చేస్తుంది. అదే సార్ నేను కోరుకునేది ఏంటంటే, నేను మీ తమ్ముడిని, మీ బ్రదర్ని, నేను అలా అనుకొని నాకు థియేటర్స్ మంచిగా ఇవ్వండి, మంచిగా రిలీజ్ కావాలి నా సినిమా కూడా. ఎన్నిసార్లు నేను పెడుతున్నా అంటే ప్రెస్ మీట్లు, ఎవరితో నాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇండస్ట్రీలో జరుగుతున్న పాలిటిక్స్తోనే నాకు ప్రాబ్లం. అంటే ఒక చిన్న డైరెక్టర్గా ఉన్నారు, చిన్న హీరోగా ఉన్నారు మీరు సార్. ఇండస్ట్రీలో పాలిటిక్స్ వరకు మీరు మాట్లాడుతున్నారంటే, అంటే ఒక సాధారణమైనటువంటి సినిమా తీసినారు మీరు, ఒక అంటే అద్భుతమైన సినిమా తీసుండొచ్చు మీరు సార్. ఎగ్జిబిటర్స్ చూసినప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరుగా ఉంటుంది కదా మరి. సార్ మీ పేరెంట్ సార్? బాబురావు సార్, TV5. అరే బాబురావు గారు బాగున్నారా? యా గుడ్ సార్. ఏం సార్ చిన్నవాడు చేసేసాడు నాకు, చిన్న డైరెక్టర్ అని ఇప్పుడు మీరే అన్నారు సార్, చిన్న డైరెక్టర్ అని మీరే అన్నారు సార్. సారీ సార్, చిన్న డైరెక్టర్ అంటే ఉద్దేశం అద్భుతమైన సినిమా తీశారంటున్నారు. లే అది తర్వాత అన్నారు, ఫస్ట్ చిన్న డైరెక్టర్ అని అన్నాడు. సరే సార్ నేను చిన్నోడిని, అలాగే అనుకోండి పర్వాలేదు, కానీ చిన్నోడు కూడా ఎదగాలి, పైకి రావాలి, మంచి సినిమా తీస్తే అనేది ఇది కరెక్టా రాంగా సార్? రైట్ సార్. అయితే నెక్స్ట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తా. అయితే ఇప్పుడు ఏంటంటే మీరు అనేది థియేటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ఇవ్వాలి అని వాళ్ళ పాయింట్ ఆఫ్ అదే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తా నేను. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటే సార్, ఎంత దరిద్రం అయిపోయిందంటే ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు థియేటర్స్కి క్యూబ్ UFO అమౌంట్ కట్టాలి ఫస్ట్, తర్వాత పబ్లిసిటీ పంపించాలి, అది లక్షల్లో పని, అది అంత ఈజీ కాదు. అయినా కూడా ఏదో ఒకటి ప్రయత్నం చేసి మనం పంపించినా కూడా వాళ్ళకి ఏమైపోయిందంటే, మీరు అన్నట్టు స్మాల్ డైరెక్టర్, చిన్న డైరెక్టర్, వాళ్ళ దృష్టిలో కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక థియేటర్లో ఒక షో ఇచ్చేసి, అది కూడా పెద్ద విజయవాడ సెంటర్, అందులో మీకు ఒక్కటే షో ఇస్తే సినిమా జనాల్లోకి ఎలా వెళ్తుంది చెప్పండి మీరు? అది కూడా ఒక నవరంగాని థియేటర్లో C సెంటర్, అందులో మీకు ఒక మార్నింగ్ షో 9 o'clockకి షో ఇస్తే ఎవరైనా వెళ్ళి చూస్తారా? ఇవ్వరు. అయితే ఎగ్జిబిటర్స్కి కూడా సేమ్ ప్రాబ్లం అయిపోయింది, చాలా కమర్షియల్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు కమర్షియల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే క్యూబ్ UFO రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు కట్టలేరు. మనకి ఇండియాలో కంపేర్ చేస్తే ఇది డిజిటల్ రేట్స్ చాలా ఎక్కువ ఎక్కడైనా ఉందంటే మన దగ్గరే. కానీ ఎవరు ఒక్కరు కూడా నోరిప్పి మాట్లాడరు. నేనేంటంటే నేను డైరెక్ట్గా మాట్లాడతాను, నేను చిన్నోడు సార్ పర్లేదు, కానీ నేను డైరెక్ట్గా మాట్లాడతా సార్, అది నాకు హక్కు ఉంది సార్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ సరే సినిమా
రిలీజ్ చేయడానికి మీరు రెడీగా ఉంటున్నారు. ఒక అద్భుతమైన సినిమా తీశారు కాబట్టి ఎక్కువ మంది జనానికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు. అవును సార్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఓటీటీకి వెళ్ళాలని కూడా ఇందాక అంటున్నారు కదా, ఓటీటీలో కూడా చేయాలని చెప్పేసి. ఓటీటీ డీల్స్ మీడియాకి సంబంధం లేదు కదా మోస్ట్లీ. సార్ ఏది చేయాలన్నా ఫస్ట్ మీ క్రైటీరియా మీరు క్రాస్ చేయాలి. ఓటీటీకి మీకు థియేటర్స్ ఎక్కువ పడాలి, లేకపోతే వాళ్ళకి టాక్ వెళ్ళాలి సినిమా బాగుందని. ఎలా వెళ్తుంది సార్ అది థియేటర్స్ ఇవ్వకపోతే? ఇప్పుడు స్టార్ హీరో సినిమా ఉందనుకోండి, ఓటీటీ వాళ్ళు ఎవడు అడగడు, డైరెక్ట్గా మీకు రేట్ ఇచ్చేస్తాడు, సినిమా కొనేస్తాడు, అయిపోతుంది. అంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సినిమాల్లో ఓటీటీ వాళ్ళు తీసుకున్నా కూడా చాలా చాలా క్రైటీరియాస్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించి. చాలా ప్రశ్నలు ఓటీటీ అంటే మీరు కొంచెం ఛానల్ పేరు చెప్తే నేను చెప్తాను సార్. అంటే మీరు తీసుకోవాలి కదా, మీరు వెళ్ళాలి కదా, అప్రోచ్ అవ్వాలి కదా. నేను అదే అంటున్నాను సార్. వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళకి క్రైటీరియా ఉంటుంది. అదే ఆ క్రైటీరియా ఏంటంటే మీకు థియేటర్స్ ఎక్కువ పడాలి, ఇంకా మీ సినిమా బాగుంది బాగాలేదు అని టాక్ రావాలి. ఈ క్రైటీరియాస్ ఉంటాయి. అది క్రాస్ చేయాలంటే ఫస్ట్ స్టెప్లోనే మనం ఫెయిల్ అయిపోతున్నాం. సెకండ్ స్టెప్కి ఎలా వెళ్ళాలి? సెకండ్ స్టెప్కి వెళ్ళలేము. ప్రయత్నం చేసాం, అది కూడా ప్రయత్నం చేశాను, కానీ క్రైటీరియా రావట్లేదు. అది ఓకే అండి. రిలీజ్తో ఒక బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని చెప్పేసి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. చిన్న డైరెక్టర్కి ఆ మాట అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మరి ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మీ సపోర్ట్ సార్, మీరు తీసుకెళ్ళాలి అనేది కోరుకుంటున్నాను సార్. సపోర్ట్ ఉంటుంది, బట్ వాళ్ళు లాస్ట్ అయితే అంతే సార్. సపోర్ట్ అది చిన్న విషయం కాదు సార్. మీ సపోర్ట్ ఉందంటే ఎక్కడికో వెళ్తుంది అది. ఇలా బాధపడుతున్నాడు ఒకడు, మేము మాట్లాడాం వాడితో అని చెప్పేసి మీరు ఒక 2 మాటలు మాట్లాడితే చాలు సార్, అది ఎక్కడికో వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో సార్ సార్ సిరోజ్ గారు, స్వామి గారు. నేను శ్రీనివాస్ అండి, మిస్టర్ అచ్చా సింగా సార్. ఓకే సార్. ఇప్పుడు మీ వైపు నుంచి మీరు చెప్తున్నారు సార్ థియేటర్స్ ఇవ్వట్లేదని చెప్తున్నారు. అవును సార్. మమ్మల్ని ఆ వాయిస్ని బయటికి తీసుకెళ్ళండి, హెల్ప్ చేయండి అని చెప్తున్నారు. కంపల్సరీ విల్ డూ అండి. కాకపోతే ఇప్పుడు మాకు కూడా కొన్ని విషయాలు తెలియాలి కదా సార్. చెప్పండి. అంటే ఎందుకు ఇవ్వట్లేదు అనేది రీజన్ తెలియట్లేదు కదా మాకు. సార్ సో దానికి కూడా కొంచెం క్లారిటీ ఇస్తే ఆ విషయం మీద మేము గట్టిగా మాట్లాడడానికి కొంచెం అవకాశం ఉంటుంది. సరే సార్. అయితే సార్ మీకు ఫస్ట్ సినిమా గురించి చెప్తాను. 'ఓ అందాల రాక్షసి' సినిమా సార్. సినిమా తీసిన తర్వాత ఆడియో రైట్స్కి అప్లై చేస్తే ఏ ఒక్క ఆడియో ఛానల్ ఇప్పుడు వరకు నాకు ఆడియో రైట్స్ తీసుకోలేదు. ఇండస్ట్రీలో పాలిటిక్స్ ఇది. అయితే తర్వాత చిన్న ఛానల్కి ఇచ్చి జస్ట్ జనం వరకు వెళ్ళాలి, వినిపించాలంటే వాళ్ళ దగ్గర ఏమో ఫేక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందువల్ల ఏంటి, ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా 1000-2000 చూపిస్తుంది. అయితే వాళ్ళకి చెప్తే వాళ్ళు మీరు క్యాన్సిల్ చేసుకొని వేరే ఆడియోకి ఇచ్చండి, ఎవరైనా తీసుకుంటే తీసుకోండి అని చెప్పేసి అంత అద్భుతంగా అంత పొగరులో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఫస్ట్. సెకండ్, సెన్సార్ బోర్డుకి సినిమా అప్లై చేస్తే దగ్గర 2 months వరకు తీసుకుంటున్నారు టైం. డైలీ మీకు సెన్సార్ బోర్డు చుట్టూ తిరగాలి. తర్వాత ఏడీసీసీ అని ఫస్ట్ సినిమా, మీకు తెలియకపోవచ్చు, ఫస్ట్ సినిమా మనదే. ఏడీసీసీ క్లియర్ చేసింది సినిమా సెన్సార్ బోర్డు నుంచి. అంటే వేరే పెద్ద బడ్జెట్ సినిమా అయ్యవచ్చు, కానీ ఫస్ట్ సినిమా మనది. దాని గురించి నేను లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడాను. ఏడీసీసీ నేను చేయించుకున్నాను. ఇది 'ఓ అందాల రాక్షసి', 'ఓ సుందర రాక్షసి' కన్నడలో, తమిళ్, మలయాళం కూడా ఉన్నాయి. 4 లాంగ్వేజ్లో తీశాను ఈ సినిమా నేను. అయితే మనకి ఏడీసీసీ క్లియర్ అవ్వాలంటే సార్ ఒక్కొక్క లాంగ్వేజ్కి నాకు అప్పుడు 3-3.5 లక్షలు అయినాయి. అంటే 6 లక్షలు. ఇంకా 2 లాంగ్వేజెస్ ఉన్నాయి. ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా ఈ లాంగ్వేజ్కి ఎంత అయిందంటే మళ్ళీ ఇంకా ఎంత అవుతుందని. మాకు వేరే డిస్ట్రిబ్యూటర్స్ రెడీగా ఉన్నారు, మీరు సెన్సర్ చేసి ఇవ్వండి, మేము రిలీజ్ చేస్తామని. కానీ ఈ ఏడీసీసీ వల్ల, ఈ సెన్సర్ బోర్డు వల్ల మాకు ప్రాబ్లం అయింది. అది ఏడీసీసీ ఏంటంటే సార్, ఎవరైతే గుడ్డోళ్ళు ఉంటారు కదా, పాపం గుడ్డిగా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే అది మైక్స్ ఇస్తారు థియేటర్లో. కానీ థియేటర్లో ఏ ఒక్క థియేటర్లో ఆ మైక్స్, అది ఆ హెడ్ఫోన్స్ లేవు. కానీ వీళ్ళు ఈ రూల్ అయితే పెట్టేశారు. ఎంత డబ్బులు అయితే మా దగ్గర నుంచి అయితే లాగుతున్నారు. అయితే దీనికి ఫస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు ఇట్లా ఇష్యూ ఉన్నప్పుడు ఎన్ని లక్షలు ఒక ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి తెస్తారు, చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్ అనేది అనుకోవాలి ఫస్ట్. అయితే చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్ అంతా చేయాలంటే చాలా కష్టం. అది ఏడీసీసీ క్లియర్ చేయాలంటే కొంతమంది అక్కడే వదిలేస్తారు సినిమాని. అంటే సినిమా మొత్తం తీస్తారు, అద్భుతంగా తీస్తారు, అందంగా తీస్తారు, కానీ లాస్ట్ మూమెంట్లో వాళ్ళ దగ్గర రూపాయి ఉండదు. అయితే ఏడీసీసీ వల్ల కొన్ని థియేటర్స్ అంటే సినిమాలు కూడా వదిలేస్తున్నారు. అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైతే అంత దమ్ముందో
ఎవరి చేతిలో అయితే ఇండస్ట్రీ ఉందో వాళ్ళు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని కనీసం క్యూబ్లో ఇప్పుడు ఏడీసీసీ చేయాలంటే వాళ్ళు లక్షన్నర ఏదో ఛార్జెస్తో కలిపి డబ్బింగ్ మాత్రమే చేస్తారు. తర్వాత ఒక యాప్లో పెడతారు. యాప్లో ఛార్జెస్ తగ్గినాయంట, 40-50 వేలకి తీసుకుంటున్నారు. అయితే క్యూబ్ వాళ్ళు కూడా 30,000 20,000కి రావాలి. డబ్బింగ్ది ప్రాసెస్ ఏదైతే ఉందో అది తక్కువ చేయాలి. అయితే సరే ఒక 50,000 60,000 పోతున్నాయి, ఎక్కువ ఇస్తారు, భరిస్తారు. కానీ లక్షల్లో అంటే కష్టం. అది ఫస్ట్ ఇది సార్. ఆ తర్వాత ఇప్పుడు సినిమా రిలీజింగ్కి వెళ్ళా సార్. రిలీజింగ్కి వెళ్తే థియేటర్స్కి క్యూబ్లు యూఎఫ్ఓలు కట్టుమన్నారు. ఒక్కొక్క థియేటర్కి మీకు 2K థియేటర్కి 12,600. ఇప్పుడు 12,600 నుంచి మీరు ఎన్ని థియేటర్స్కి కట్టగలుగుతారు? ప్రొడ్యూసర్ సినిమా మొత్తం తీసేశారు, ఏడీసీసీలో సగం చచ్చిపోయారు, పబ్లిసిటీలో సగం చచ్చిపోయారు. లాస్ట్ మూమెంట్లో ఎక్కడి నుంచి కడతారు? ఆ రేట్లు ఎందుకు తగ్గట్లేదు? అది ప్రాబ్లం సార్. క్యూబ్ యూఎఫ్ఓ అది తగ్గాలి, థియేటర్స్ ఇవ్వాలి. థియేటర్స్ ఇవ్వడం లేదు. నా బాధ ఏంటంటే నాకు థియేటర్స్ ఇవ్వట్లేదు, క్యూబ్ యూఎఫ్ఓకి అమౌంట్ కట్టట్లేదు. కనీసం ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ కట్టుకున్న థియేటర్లో సినిమా పడుతుంది. అయితే ఇదే నా మెయిన్ ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. నెక్స్ట్ ఓటీటీకి వెళ్ళాలన్నా నాకు ఎన్ని క్రైటీరియాస్ నేను క్లియర్ చేసుకోవాలి, అది అవ్వట్లేదు. వాళ్ళు ఏమనేస్తారు, ఇది లాస్ట్ ఇయర్ సినిమా తీసినప్పుడు అడిగితే ఏ థియేటర్స్ పడలేదు అంటాడు, ఇప్పుడు అడిగితే అది అంటాడు. కానీ ఎవరికైతే అంత పవర్ ఉందో అతనిది ఒక్క కాల్లో సినిమా చరిత్ర మారిపోద్ది. ఇది ఒకటే కాల్లో. కానీ ఆ ఒక్క కాల్ వెళ్ళదు. ఎందుకంటే నెపోటిజం సార్. కులం మతం అంటారు కదా, మనం అందరం తీసిన వాళ్ళు, మనం మీడియా వాళ్ళం, మనం అందరం హ్యాపీగా మనం చేసుకుంటాం. కానీ ఎవడైతే కూర్చున్నాడు కదా పదవిలో, వాళ్ళకి ఉంది అది.